జీవితంలో ఉన్న అవమానకరమైన రహస్య కార్యములను విడిచిపెట్టావా? నీలో ఉన్న అతిశయాన్ని, నీలో ఉన్న స్వాభిమానాన్ని విడిచిపెట్టావా? ఎందుకంటే నీలో ఉన్న అతిశయము, నీలో ఉన్న దురభిమానము నీవు కొన్ని విషయాల్ని దాచిపెట్టేలా చేస్తాయి. వాటిని రహస్యంగా దాచిపెట్టడము సులువుగా ఉండవచ్చు. బయట పెట్టడానికి నీవు ఇష్టపడిన ఆలోచన ఏదైనా నీలో ఉందా? అయితే ఆ ఆలోచన నీ మనసులోకి వచ్చిన వెంటనే దాన్ని త్యజించు. నీలో నిజాయితీ లోపించి ఉందేమో, నిన్ను నీవు సరిచేసుకో. నీలో కుయుక్తి ఉందేమో, నిన్ను నీవు సరిచేసుకో. నీ హృదయము దేవుని ఎదుట సరళత కలిగి ఉండేలా అన్నిటినీ ఆయన ముందు బయటపెట్టు. పగకు, ఈర్ష్యకు, కలహానికి కారణం నీ దేహమే కావచ్చు. ఎందుకంటే నీ దేహంలో ఇంత క్రితం పాత స్వభావం ఉంది కాబట్టి. రోమా 6:19-1, పేతురు 1 4:1-3 చూడండి. నిన్ను సిగ్గుపరిచేవేవి నీ జీవితంలోకి తొంగి చూడకుండా నిన్ను నీవు అప్రమత్తంగా కాపాడుకో. కుయుక్తిగా నడుచుకొనికియు 2 కొరింథీ 4:2 అంటే నీ బోధన బలపరుచుకోవడానికి కపటోపాయాలు పన్నకూడదని అర్థం. ఇదొక ఉచ్చు లాంటిది. దేవుడు నిన్ను సత్యంలో మాత్రమే నడిపిస్తాడు. ఆయన మార్గం సత్య మార్గం. సత్యానికి భిన్నమైనదేది దేవునికి చెందినది కాదు. కాబట్టి కపటోపాయంతో, కుయుక్తితో మనుషులను ఆకట్టుకోవాలని ప్రయత్నించకు. నీలో కపట వర్తన ఉన్నట్లయితే నీవు శిక్షకు పాత్రుడవు.